బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో న్యూ ఇయర్ సంబరాల్లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. చంద్రమౌళి నగర్ లో ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. అది పడిన షాట్ తీసుకో. గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమితులైన మంత్రి విడుదల రజని కొత్త ఏడాది సందర్భంగా చంద్రమౌళి నగర్ లో వైసీపీ ఆఫీసును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ర్యాలీ తీసిన వారిలో కొందరు దుండగులు వైసీపీ ఆఫీసుపై రాళ్లు విసిరారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వైసీపీ ఆఫీస్ మీద అయితే కొందరు దుండగులు రాళ్లు వేసినట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ వాళ్ళని కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రసాద్, మొదలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా విడుదల రజని ఇటీవల నియమించారు. ఆమె ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే నిన్న 31st నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కోలాహలం నెలకొని ఉంది. అయితే అది ప్రధానమైన రహదారి కావడంతో కూడా ఆ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో కోలాహలం ఏర్పడింది. ఒక్కసారిగా మందుబాబులు రెచ్చిపోయిన పరిస్థితి కూడా అక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. మందుబాబులు రెచ్చిపోయి పార్టీ కార్యాలయంపై కూడా రాళ్ల వర్షాన్ని కురిపించారు. పలు బోర్డులు కొన్ని కూడా ధ్వంసమైన సంఘటన కలిసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పలువురిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం మందు తాగటం మూలంగానే ఈ ఘటన జరిగిందని కూడా ప్రాథమికంగా ఒక అవగాహనకైతే రావడం జరిగింది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో మందుబాబులు బాబులు సాకదాయంగా చేశారా లేకపోతే రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఏదైతే రజనీ తన కార్యాలయాన్ని ప్రారంభించిందో ఆ ఏరియా మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్న ప్రాంతం కావడంతో దీనికి సంబంధించి మరొకసారి అంటే ఏదైతే రాజకీయ కోణం ఏమైనా ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతా ఉన్నారు. చెప్తారు. అయితే శివ, ఇవాళ ఈ బిల్డింగ్ కి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని కూడా వైసీపీ నేతలు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో మరి ఇవాళ ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు సెంటిమెంట్ గా అలాగే మంచి రోజు కావడంతో కూడా విడుదల రజనీ పార్టీ కార్యాలయం అంటే పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ప్రారంభించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అర్ధరాత్రి పూట మందుబాబులు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ ఘటనకు పాల్పడ్డట్టు కూడా మనకైతే తెలుస్తా. ఎటువంటి అంటే జరిగిన వాటికి సంబంధించి వెంటనే టెంపరీగా మరమ్మతులు చేసి తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా వైసీపీ నేతలు అయితే భావిస్తున్నట్టు ఖచ్చితంగా 11 గంటల సమయంలో కూడా కార్యాలయం ప్రారంభించాలి. రైట్, థ్యాంక్ యూ శివ.